హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈ రోజు మనము ముఖ్యమైన స్టాటిక్ జికెతో పాటు మార్చి 20 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇటీవల ఏ రోజున ఆర్డినెన్స్ తయారీ దినోత్సవం జరుపుకున్నారు? ఏ 18 మార్చి, బి 17 మార్చి, సి 16 మార్చి, డి 15 మార్చి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ మార్చి 18. ఇటీవల రాజీవ్ యువ వికాస్ యోజన కింది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి హర్యానా, డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి తెలంగాణ. ఇటీవల ఆర్బీఐ కింది దేశాలలో ఏ కేంద్ర బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ మారిషస్, బి చైనా, సి రష్యా, డి అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ మారిషస్. ఇటీవల ఆటోమోటివ్ టైర్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఏ అరుణ్ మామెన్, బి విజయ్ మిశ్రా, సి అభయ్ కరాండీకర్, డి పైవేవి కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ అరుణ్ మమ్మేన్. ఇటీవల స్కెచర్స్ కింది వారిలో ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఏ విరాట్ కోహ్లీ, బి రోహిత్ శర్మ, సి జస్ప్రీత్ బుమ్రా, డి మహేంద్ర సింగ్ ధోని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి జస్ప్రీత్ బుమ్రా. ఇటీవల కబడ్డీ ప్రపంచకప్ 2025 కింది వాటిలో దేనిలో నిర్వహించబడింది? ఏ ఆస్ట్రేలియా, బి ఫ్రాన్స్, సి ఇంగ్లాండ్, డి జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి ఇంగ్లాండ్. ఇటీవల ఏ దేశంలో రాష్ట్రపతి పాలన ప్రకటించబడింది? ఏ మొరాకో, బి పెరు, సి సూడాన్, డి పైవేవి కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి పెరు. ఇటీవల ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కింది ఏ ఐఐటిలో థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు? ఏ ఐఐటి కాన్పూర్, బి ఐఐటి ఢిల్లీ, సి ఐఐటి గౌహతి, డి ఐఐటి మద్రాస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి ఐఐటి మద్రాస్. ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్కు అంకితం చేయబడిన మొదటి ఆలయం కింది వాటిలో దేనిలో ప్రారంభించబడింది? ఏ భివాండి, బి పూణే, సి నాగ్పూర్, డి ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ భివాండి. ఇటీవల ఆండ్రీ హర్టో కింది ఏ దేశానికి సాయుధ దళాల కొత్త చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్గా నియమితులయ్యారు? ఏ ఉక్రెయిన్, బి అమెరికా, సి రష్యా, డి ఫ్రాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ ఉక్రెయిన్. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో చేరారు? ఏ భారతదేశం, బి నేపాల్, సి కెనడా, డి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ భారతదేశం. ఎమిలీ డక్వానే ఇటీవల మరణించారు. ఈ క్రింది వారిలో ఆమె ఎవరు? ఏ జర్నలిస్ట్, బి నటి, సి రచయిత, డి కళాకారిణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి నటి. ఈ క్రింది నటులలో ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్గా ఎంపికైనది ఎవరు? ఏ రణవీర్ సింగ్, బి అక్షయ్ కుమార్, సి ఆయుష్మాన్ ఖురానా, డి పైవేవి కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి ఆయుష్మాన్ ఖురానా. ఇండో పసిఫిక్ ప్రాంతానికి మహమ్మారి సంసిద్ధతపై కవాద్ వర్క్షాప్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఏ డాక్టర్ ఎస్ జైశంకర్, బి నరేంద్ర మోదీ, సి అనుప్రియా పటేల్, డి పైవేవి కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి అనుప్రియ పటేల్. ఇటీవల ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం కింది వాటిలో దేనిలో జరిగింది? ఏ కోల్కతా,
బి ముంబై, సి న్యూఢిల్లీ, డి బెంగళూరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి న్యూఢిల్లీ. సత్రియా అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ఏ మణిపూర్, బి కర్ణాటక, సి అస్సాం, డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి అస్సాం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో శ్రీ బ్రహ్మపురీశ్వర ఆలయం ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి రాజస్థాన్, డి మణిపూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి తమిళనాడు. నిషాగంధి పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ కేరళ, బి ఒడిశా, సి రాజస్థాన్, డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ కేరళ. భారతదేశంలో పంజాబీ సుబా ఉద్యమానికి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీ ఏది? ఏ భారతీయ జనతా పార్టీ, బి గదర్ పార్టీ, సి శిరోమణి అకాలీదళ్, డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి శిరోమణి అకాలీదళ్. వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేది కింది వారిలో ఎవరి ఆత్మకథ? ఏ ఇందిరాగాంధీ, బి మహాత్మా గాంధీ, సి జవహర్లాల్ నెహ్రూ, డి బిఆర్ అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు డి బిఆర్ అంబేద్కర్. భారతదేశ పొరుగు దేశమైన భూటాన్ రాజధాని పేరు ఏమిటి? ఏ థింఫు, బి ఢాకా, సి బీజింగ్, డి పారో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ థింఫు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి కేరళ, డి మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి కేరళ. మాధవి ముద్గల్ భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యంతో సంబంధం కలిగి ఉంది? ఏ మణిపురి, బి కథక్, సి ఒడిస్సీ, డి సత్రియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి ఒడిస్సీ. కింది వాటిలో ఏ రాష్ట్రంలో గోంచా పండుగ జరుపుకుంటారు? ఏ కర్ణాటక, బి ఛత్తీస్గఢ్, సి జార్ఖండ్, డి ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి ఛత్తీస్గఢ్. మహాకాళి దేవిని పూజించడానికి జరుపుకునే హిందూ పండుగ బోనాలు ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ తెలంగాణ, బి అస్సాం, సి కేరళ, డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ తెలంగాణ. ఏ మేరే వతన్ కే లోగో అనే ప్రసిద్ధ పాటను మొదట పాడింది? ఏ శ్రేయ ఘోషల్, బి అరిజిత్ సింగ్, సి లతా మంగేష్కర్, డి ఆశా భోన్స్లే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు సి లతా మంగేష్కర్. హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత వాయిద్యంతో ప్రసిద్ధి చెందారు? ఏ ఫ్లూట్, బి మాండలిన్, సి క్లారినెట్, డి గిటార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ ఫ్లూట్. పంతి నృత్య శైలి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఏ మహారాష్ట్ర, బి ఛత్తీస్గఢ్, సి కేరళ, డి పంజాబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు బి ఛత్తీస్గఢ్. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2011లో కింది జంతువులలో ఏది అధికారిక చిహ్నంగా చేయబడింది? ఏ ఏనుగు, బి గుర్రం, సి సింహం, డి పులి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ ఏనుగు. భారత చరిత్రలో రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయిన మొదటి మహిళ ఈ క్రింది భారతీయ నృత్యకారులలో ఎవరు?
ఏ రుక్మిణీదేవి అరుండేల్, బి మాధురి దీక్షిత్, సి మల్లికా సారాభాయ్, డి సరోజ్ ఖాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జవాబు ఏ